దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. శుభోదయం. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నిన్న రాత్రి మీకు దేవుడు చక్కటి విశ్రాంతిని ఇచ్చాడని, అందరికీ కాదు కానీ కొందరికి కలలు, దర్శనాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దేవుడు కలల ద్వారా కొంతమందితో మాట్లాడాడని నేను భావిస్తున్నాను. రెగ్యులర్గా కాదు కానీ ఆయా సందర్భాల్లో దేవుడు నాకు కొన్ని కలలు అనుగ్రహిస్తుంటాడు. ఆ కలలు కాదు కానీ కళల్లో ఏవో అర్థాలు ఉంటాయి. మెల్లగా వాటి అర్థాలు నేను గ్రహిస్తూ ఉంటాను. ఎందుకంటే కళల ద్వారా కూడా దేవుడు నడిపింపు అనుగ్రహించాడు పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో కూడా. పాత నిబంధన, కొత్త నిబంధనలోనే కాదు, అంత్య దినాల్లో కూడా కొంతమందికి కొన్ని డ్రీమ్స్ ఇస్తున్నాడు. డ్రీమ్స్ అండ్ విజన్స్. ఎందుకంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో మీ వృద్ధులు కలలు కంటారు, యవనస్తులు దర్శనం చూస్తారు అని రాయబడింది. వృద్ధులు కలలు కంటారు. కలలు కనేవాళ్ళు కావాలి. కలలు కనడం గురించి మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు చెప్పిన స్టేట్మెంట్ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. కానీ కలలు అంటున్నప్పుడు ఆయన చెప్పింది మన మనస్సులో లేకపోతే మన ఆశయాలుగా ఉండాల్సిన వాటి గురించి చెప్పాడు. కానీ కలలు అంటున్నప్పుడు గాడ్స్ విల్ లేకపోతే స్వర్గపు చిత్తం, స్వర్గము అనుగ్రహించిన కళలు, పేడ కళల గురించి కాదు కానీ పరలోకము అనుగ్రహించినటువంటి కళలు, యోసేపుకు వచ్చినటువంటి కళలు, లేకపోతే నీతిమంతుడైనటువంటి ఆయన జోలికి పోవద్దు అని చెప్పినటువంటి పిలాతు భార్యకు వచ్చినటువంటి కళ. ఇలా కళల గురించి మనం అర్థం చేసుకోండి. కళల గురించి మాట్లాడడం కాదు. నేను రాత్రి మీరు చక్కగా విశ్రాంతి తీసుకున్నారని, మీరు టైర్డ్ అయిపోయినారు. దేవుడు మీకు మంచి నెమ్మదిని, విశ్రాంతిని ఇచ్చాడని నేను భావిస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. అన్ని వేళలా దేవుడు నమ్మదగినవాడు, దేవుడు మంచివాడు, దేవుడు దయగలిగినవాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం. గత ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో ఒంటరి కాదు, ఒంటరి వాడివి కాదు, ఒంటరి దానివి కాదు, స్తోత్రం అనేటువంటి సందేశాన్ని మనం విన్నాం. 4 వ్యక్తుల గురించి చెప్పాను. 4 వ్యక్తులు ఒంటరి వాళ్ళు కాదు. ఒకటి, అద్వితీయుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు ఒంటరివాడు కాదు, ఆయన తండ్రితో ఉన్నాడు. కుమారుడు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఉన్నాడు. ట్రినిటీ, త్రిత్వం, దైవికమైన త్రిత్వం. ఇదొక మిస్టరీ, దేనిలో మనం ఇప్పుడు వెళ్ళలేదు. రెండవది, ఆనాటి శిష్యులు. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా ప్రామిస్ చేశాడు. తాను వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే అది ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి, ఏంటి అనేది ఆరా తీయకుండా ఉన్నటువంటి, దిగులుతో ఉన్నటువంటి, అయ్యో మేము ఆయన్ని మిస్ అయిపోతున్నామే అనేటువంటి భావనలోకి గురైనటువంటి, నేను వెళ్ళిపోయిన నష్టమే ఉంటే నష్టమే లేదు, నేను వెళ్ళిపోయి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను కదా, ఐ విల్ సెండ్ అనదర్ కంఫర్టర్, గ్యారెంటీ అది. ఒక్క 10 రోజుల గ్యాప్లోనే పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. స్తోత్రం. అనగా ఈ 10 రోజుల గ్యాప్లో దేవుడు వాళ్ళకి తోడుగా లేడని కాదు దాని అర్థం. ఎందుకంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నేను సదాకాలము, యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు. ఈ 10 రోజులు వాళ్ళని ఎందుకు ఒంటరిగా వదిలిపెట్టేశాడు? వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టలేదు. వాళ్ళను ప్రార్థించడానికి ప్రోత్సహిస్తూ, స్తుతించడానికి ప్రోత్సహిస్తూ, స్తుతించడానికి కావలసిన విధంగా వాళ్ళని ప్రేరేపిస్తూ, వాళ్ళ ప్రార్థన ఆలకిస్తూ, వాళ్ళని ధైర్యపరుస్తూ, వాళ్ళని ఆ 10వ రోజు పెంతికోస్తు పండుగ ఆచరణ కోసం అని కాదు, పెంతికోస్తు రోజు రాబోతున్నటి పరిశుద్ధాత్మ యొక్క స్వీకరణ కోసం వాళ్ళని సిద్ధపరుస్తూ ఇన్ని పనులు జరిగాయి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, మనం ఒంటరి వాళ్ళం కాదు.
ఆనాటి శిష్యులైనా ఆధునిక శిష్యులైనా అనగా మనమైనా అంత్యకాలపు శిష్యులమైనా కానీ మనం ఒంటరి వాళ్ళం కాదు. నేను ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు, నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. ప్రేమించి ఏం చేస్తాడో తెలుసా? ప్రేమించి ఆయన పరలోకానికే పరిమితం కాడు, ప్రేమించిన వాడు దిగి వస్తాడు. ప్రేమించిన వాడు కొన్ని సంవత్సరాల క్రితం తన పుత్రుణ్ణి, ప్రియపుత్రుణ్ణి ఇక్కడికి పంపించాడు. ప్రేమించిన వాడు చేసిన పని. అలాగైతే తండ్రి ప్రేమించినప్పుడు మేము వాని యొద్దకు వస్తాం, వానిలో ఉంటాం, వానితో నివాసం చేస్తాం, వానినే మా నివాస స్థలంగా మార్చుకుంటాం అన్నట్టుగా ప్రభు మాట్లాడ్డాన్ని మనం చూడగలం. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో వెలివేయబడినవాడు, వెలివేయబడి వెలివేతకు గురై అవమానానికి గురై ఆనందంగా ఉన్నాడని మనం చెప్పలేము. ఆవేదనలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు సమాజ మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, వాక్య ధ్యానానికి వెళ్తున్నారు, నాకు ఆ అనుభవం లేకుండా పోయింది, నాకు అవకాశం లేకుండా పోయింది, వస్తే లోపలికి రానివ్వరు, గెట్అవుట్ అనేశారు. అన్ని సమాజ మందిరాల్లోకి ఈ ప్రకటన వెళ్ళిపోయింది. వెలివేయబడిన వ్యక్తి గురించిన వివరాలు వెళ్ళిపోయాయి. అనవసరంగా తొందరపడి నేను ఆయన ఒప్పుకున్నానేమో, ఆయన గురించి వాదించానేమో అని అతను బాధపడుతున్న సమయంలో ఏదో అటువంటి వేరు వేరు మిశ్రిత అనుభవాల్లో, మిశ్రిత అనుభూతుల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. వాడు ఆహ్వానించకుండానే, వాడు ఏమాత్రం అన్వేషించకుండానే వాడికి దొరికాడు ఆయన. వాడు ఆయన్ని పొందుకున్నాడు. స్తోత్రం. పరిచయులు వాడిని వెలివేసిరని యేసు విని వాడిని కనుగొని, స్తోత్రం, అవమానపరచబడినప్పటికీ కూడా అనాథవు కాదు, ఒంటరివాడివి కాదు. మనం ఎవరు అనాథలు కాదని, అనాథులు అనేటువంటి ఆలోచన అపవాది తీసుకుని వస్తాడని, ఒంటరి అనేటువంటి ఆలోచన, ఒంటరి వాళ్ళం, మనకెవరు లేరండి, దిక్కులేని వారము అనేటువంటి ఆలోచన అపవాది తీసుకుని వస్తాడని గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి మీరు సిద్ధపడి ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ బైబిల్స్ తీసుకోండి, అవసరమైతే ఒక నోట్స్ ఒకటి, ఓ నోట్బుక్ ఒకటి, ఓ డైరీ ఒకటి, దాంట్లో మీరు ఈ వాక్యాలు రాసుకుంటూ, ఈ వాక్యాలే కాదు మీ స్థానిక సంఘ కాపరి బోధిస్తున్న విషయాలు, ఆదివారం బోధిస్తున్న విషయాలు, శుక్రవారం బోధిస్తున్న విషయాలు, శనివారం కనిపెట్టు కూడికలోనో సిద్ధపాటు కూడికలోనో లేదా వార మధ్య బైబిల్ స్టడీలో వారు బోధిస్తున్న విషయాలు మీరు రాసుకోండి, నేర్చుకోండి, తెలుసుకోండి. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మలో ఎదగాల్సినంతగా మనం ఎదుగుదాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 8వ అధ్యాయం 19వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 8th chapter 19th verse. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందురని వారితో చెప్పెను. స్తోత్రం, హల్లెలూయా. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడుగ్గా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందని వారితో చెప్పాను. స్తోత్రం. కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాడంట. ఆయన బోధలో భాగంగా, లేకపోతే చివరి మెసేజ్లో చివరిగా కన్క్లూషన్లో ఆయన చెప్పిన మాట. స్తోత్రం. వారు అడిగిన ప్రశ్న, నీ సాక్ష్యం సత్యం కాదు, సాక్ష్యాన్ని గురించి వివాదం, మోషే ధర్మశాస్త్రంలో ఎలా ఉంది, నువ్వేమంటావు అనేటువంటి ఒక వివాదం. ఈ మూడవ వివాదం వాళ్ళు తీసుకువస్తున్నారు. అసలు ఎవరయ్యా మీ తండ్రి, ఎవరు? ఊరికే తండ్రి తండ్రి అంటున్నావు, ప్రతి వాళ్ళకి తండ్రి ఉన్నాడు, అసలు తండ్రి అని చెప్తున్నావు, ఏంటి గొప్ప సంగతి, యోసేపు గురించి మాట్లాడుతున్నావా ఏంటి అన్నట్టుగా వాళ్ళు అడిగారు. స్తోత్రం. అసలు నీ తండ్రి ఎక్కడున్నాడు? వెంటనే యేసు ప్రభు బెత్లెహేములో ఉన్నాడనో, నజరేతులో ఉన్నాడనో, స్తోత్రం, ఒటరంగి పని చేసుకుంటూ ఉన్నాడనో, పలానా చోట ఉన్నాడని కానీ ఆయన చెప్పలేదు. కానీ ఆయన చెప్పినట్టు మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దెన్ దే ఆస్క్డ్, జస్ట్ హూ ఈస్ దిస్ ఫాదర్ ఆఫ్ యువర్స్, వేర్ ఈస్ హీ? జీసస్ ఆన్సర్డ్, యూ వుడ్ నాట్ ఆస్క్ దట్ క్వశ్చన్ ఇఫ్ యు నో who I am or my Father. For if you know me,
యూ వుడ్ రికగ్నైజ్ మై ఫాదర్ టు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, నీ తండ్రి ఎక్కడ? ఎందుకు తండ్రితో నీకేం పని? ఎదురుగా అక్షరార్థంగా లిటరల్గా ఉన్నటువంటి నాతో మీకు సంబంధం లేని విధంగా జీవిస్తూ, శత్రువుగా భావిస్తూ, దాడికి దిగుతూ, కలహానికి దిగుతూ, చిక్కును పెట్టాలని చూస్తూ, నేరాలు మోపాలను చూస్తూ, శోధించాలని చూస్తూ ఉన్నారే. ఇప్పుడు నా తండ్రిని గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు? వై యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ మై ఫాదర్ అన్నట్లుగా అనలేదండి. స్తోత్రం. నా తండ్రితో మీకేం పని? స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం గమనిస్తే 3 తండ్రులు మనకు కనిపిస్తారు. స్తోత్రం. ఒకటి ఫాదర్ అబ్రహాం, తండ్రి అయినటువంటి అబ్రహాము. మా తండ్రి అబ్రహాము అన్నారు వాళ్ళు 39వ వచనంలో. అంతేకాకుండా దానికి సమాధానంగా మీ తండ్రి అయిన అబ్రహాము అని యేసు ప్రభు అన్నాడు. అనగా ఇంచుమించు సర్కాస్టిక్గా, అనగా వ్యంగ్యాత్మకంగా అన్నాడు. మన దాంట్లోకి వెళ్ళలేదు. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత రెండవది ఫాదర్ గాడ్ 41వ వచనంలో, మీరు చివరి భాగంలో, అందుకు వారు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదు, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, అబ్రహాము మాకు తండ్రి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు దేవుడు ఒక్కడే మాకు తండ్రి అంటున్నారు. 3 తండ్రుల గురించి మనం మాట్లాడు. ఫాదర్ అబ్రహాం అండ్ ఫాదర్ గాడ్. తర్వాత యోహాను సువార్త అదే అధ్యాయము 44వ వచనం, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరవంతుకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుండై ఉన్నాడు. పెద్ద వచనం. అక్కడ రాయబడిన మాట, మీరు మీ తండ్రియగు అపవాది. మీరు మీ తండ్రియగు. సాతానుడు తండ్రి లాంటివాడు, దేవుడు తండ్రి లాంటివాడు, సాతానుడు కూడా తండ్రి లాంటివాడు. సాతానుడు తండ్రి కొంతమందికి. అబ్రహాము అనే భౌతికమైన తండ్రి, అంతేకాకుండా దేవుడు అనేటువంటి ఆత్మీయ తండ్రి, సాతాను అనేటువంటి తండ్రి. 3 తండ్రుల గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలోకి వచ్చి, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు? నీ తండ్రి అంటే ఎవరు? మీకు 2 తండ్రులు ఉంటే మీరు చెప్పుకున్నారు, అబ్రహాము మా తండ్రి అన్నారు, దేవుడు మా తండ్రి అంటున్నారు. మీకు అదే సమయంలో భౌతికంగా వేరొక తండ్రి, 3 తండ్రులు ఉన్నారు మీకు. స్తోత్రం. కానీ యేసు ప్రభు చెప్పాడు, నాకు 3 తండ్రులు 2 తండ్రులు అని అన్నారు. ఒకే ఒక తండ్రి ఉన్నాడు. మీరు నా తండ్రినైనను ఎరుగరు, నన్నైనను మీరు ఎరుగురు. నన్ను ఎరుగరు అదేంటిది? నిన్ను ఎరగపోవడం. అవును, యేసును కూడా వాళ్ళు ఎరగలేదు. యేసును యేసు యొక్క తండ్రిని ఎరగలేదు. నన్ను ఎరిగి ఉంటిరా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందరు. నన్ను తెలుసుకొని ఉంటే, నా గురించి అవగాహన ఉంటే, నా తండ్రి గురించి అవగాహన ఏర్పడినట్లే. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, స్తోత్రం, 9వ వచనంలో మనం గమనించినట్లయితే, యేసు పిలుపు, నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుబర్చుమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. స్తోత్రం. నన్ను ఎరిగినవాడు తండ్రిని ఎరిగి ఉన్నాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట కూడా నేను చదువుతున్నాను. యేసు వారితో ఇట్లా అన్నాడు, 42వ వచనం, దేవుడు మీ తండ్రి అయినట్లా మీరు నన్ను ప్రేమింతురు. దేవుడు మీ తండ్రి కాదు, అపవాది మీ తండ్రి. నా తండ్రి దేవుడు, మీ తండ్రి అపవాది. కానీ మీరు అబ్రహాము మీ తండ్రి అని చెప్పుకుంటున్నారు. మొట్టమొదటి విషయము, మీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ప్రశ్నకి 4 సమాధానాలు మనం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. వేర్ ఈజ్ యువర్ ఫాదర్? లేదండి ఆయన ఒకటి ఊహండి, ఊహాత్మకమైనటువంటి అజంప్షన్లో ఉన్నటువంటి ఫాదర్ గురించి కాదు మాట్లాడింది ఆయన. తండ్రి ఎక్కడ ఉన్నాడండి? ఊటిదే, ఆయన లేడు ఊటి అంటున్నాను అలవాటైపోయి అని అనలేదు. తండ్రి ఉన్నాడు, తండ్రి వాస్తవం. ఫాదర్ ఈజ్ రియాలిటీ. తండ్రి అనేది వాస్తవం. యేసు యొక్క తండ్రి అనేది వాస్తవం. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం అని అన్నప్పటికీ కూడా యేసు ప్రభు తండ్రిని హైలైట్ చేస్తున్నాడు. యేసు ప్రభు తండ్రిని హైలైట్ చేశాడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని హైలైట్ చేశాడు. తండ్రి కూడా యేసును హైలైట్ చేశాడు. ఈయన నా ప్రియ కుమారుడు,
ఈయనందు నేను ఆనందిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఈయన మాట వినండి అని రూపాంతరం కొండ మీద చెప్పాడు. స్తోత్రం. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయాలు, తండ్రి ఎక్కడున్నాడు? అవును, మనం కూడా ఒకవేళ ప్రశ్న వేస్తే తండ్రి ఎక్కడున్నాడు? వేర్ ఈస్ దిస్ ఫాదర్? వేర్ ఈస్ హిస్ ఫాదర్? వేర్ ఈస్ జీసస్ ఫాదర్? 4 విషయాలు. ఒకటి, మొట్టమొదటి మాట 8వ అధ్యాయము 16వ వచనం. నేను ఒక్కడినై ఉండకుండా నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. నెంబర్ 1, నా తండ్రి కూడా ఉన్నాడు, క్రీస్తుతో కూడా ఉన్నాడు. ద ఫాదర్ గాడ్ వాస్ విత్ జీసస్. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో రాయబడింది, ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది, నేను జయించిన ప్రకారము జయించువాని నా తండ్రి సింహాసనంలో కూర్చుండబెడతాను. నేను జయించాను, జయించి ఏం చేశానో తెలుసా? నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్నా. నేను జయించిన వాళ్ళకి సింహాసనం ఉంది. యేసు జయించినట్టు జయించాలి మనం. స్తోత్రం. యేసు జయించాడు కాబట్టి మనం జయించగలం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఆర్థిక సమస్యల మీద జయం, ఆత్మీయ సమస్యల మీద జయం, అనారోగ్యపు సమస్యల మీద జయం. ఓటమి కోసం మనల్ని పిలవలేదు దేవుడు. ఓడిపోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. సోలిపోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయము, తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగినటువంటి ఆ పరిసయ్యులకి తండ్రి పలానా చోట ఉన్నాడు, తండ్రి యొక్క లొకాలిటీ, తండ్రి యొక్క వెన్యూ, తండ్రి యొక్క పొజిషన్ లేదా ప్లేస్ ఆయన చెప్పలేదు. కానీ లేఖనాలు అక్కడెక్కడ చదివినప్పుడు తండ్రి ఎక్కడున్నాడు? ఒకటి, తండ్రి క్రీస్తుతో ఉన్నాడు. స్తోత్రం. ఫాదర్ వాజ్ విత్ క్రైస్ట్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 10-11 వచనాలు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? ఏం ఫిలిప్, బ్రదర్ ఫిలిప్, సోదరుడా ఫిలిప్, శిష్యుడా ఫిలిప్, నువ్వు నమ్మడం లేదా? తండ్రి యందు నేనును. నేను ఎక్కడున్నానో తెలుసా? నేను నా యందు లేను, లేదా నేను ఎక్కడో బయట లేను, నేను ఎక్కడ ఊర్లో ఉన్నాను, ఏదో దేశంలో ఉన్నాననే కాదు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి. ఫాదర్ ఇన్ మీ. స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యందు నేనును నా యందు తండ్రిను ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు. తండ్రి ఎక్కడున్నాడు? నా యందు. రెండోసారి చెప్పిన మాట 11వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. స్తోత్రం. లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. 3 సార్లు 2 వచనాల్లో తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా తండ్రి నా యందు ఉన్నాడు, నాలో ఉన్నాడు అనేటువంటి సమాధానాన్ని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి, తండ్రి క్రీస్తుతో ఉన్నాడు. రెండోది, తండ్రి క్రీస్తులో ఉన్నాడు. క్రీస్తులో దాగి ఉన్నటువంటి తండ్రిని గుర్తించలేకపోయారు వాళ్ళు, గుర్తించలేరు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికన్నా గొప్పవాడు. మనలో ఒకడున్నాడు. ఇంతకుముందు లోకములో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఇప్పుడు లోకంలో ఉన్నవాడిని తీసేసి పరలోకములో ఉన్నవాడిని లోపల పెట్టుకున్నాం మనం. మనలో ఉన్నవాడు, ఒకప్పుడు మనలో ఉన్నవాడు బలవంతుడు అనుకున్నాం, కానీ వాడు బలహీనుడు అనేది అర్థమైంది. వాడు ఓడిపోయాడని అర్థమైంది. వాడు సిలువలో ఓడిపోయాడని, సిలువలో తల చిత తొక్కించుకున్నాడని అర్థమైంది. వాడు ఇప్పుడు వెలుపల ఉన్నాడు. మన లోపల ఉన్నటువంటి దేవుడు తండ్రి అయిన దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Don't you believe that the Father is living in me and that I am living in Father? Even my words are not my own but come from my Father. For he lives in me, Father lives in me and performs his miracles of power through me. 11వ వచనం, believe that I live as one with my Father and that my Father lives as one with me. Or at least believe because of mighty miracles I have done. స్తోత్రం. తండ్రి ఎక్కడ ఉన్నాడని మనం అన్వేషిస్తున్నాం. తండ్రి ఎడతో తప్పిపోయాడని కాదు, కుమారుడు తప్పిపోయాడని కాదు. కుమారుడు తప్పిపోలేదు, తండ్రి తప్పిపోలేదు. తండ్రి యందు కుమారుడు, కుమారుని యందు తండ్రి ఉన్నారు. అదొక మిస్టరీ. స్తోత్రం. ఒకటి, తండ్రి క్రీస్తుతో ఉన్నాడు. రెండోది, క్రీస్తులో ఉన్నాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము
మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము మరియు 9వ వచనం, 9, 10 కలిసి ఉన్నాయి. 6వ వచనంలో రాయబడింది, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న మీ తండ్రి, రహస్యమందున్న మీ తండ్రి ఎక్కడున్నాడట? రహస్యమందున్నాడు. స్తోత్రం. తర్వాత రాయబడింది 9, 10, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. అనగా రహస్యమందున్న, దాని కింద రహస్యమందు చూచుచున్న, రహస్యమందుండి రహస్యమందు చూచుచున్న, కింద రాయబడింది పరలోకమందున్న మా తండ్రి. పరలోకంలో ఉన్నాడు తండ్రి. స్తోత్రం. అనగా ఈ రహస్యము అంటే ఏంటి? రహస్యమందు ఉండడం ఏంటి? సీక్రెట్గా ఉండడం ఏంటి? రహస్యము అంటే పరలోకాన్ని ఉద్దేశించే ఈ 2 వచనాల్ని పోల్చుకుంటే పరలోకమే ఆ రహస్యము. పరలోకము రహస్య స్థలము. అది అందరికీ బయలుపరచబడిన స్థలం కాదు. అనేక మందికి ఇంకా బయలుపరచబడలేదు, అనేకులకు అర్థం కాలేదు. స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. బట్ వెనెవర్ యూ ప్రే గో ఇంటు యువర్ ఇన్నర్ మోస్ట్ ఛాంబర్ అండ్ బీ అలోన్ విత్ ఫాదర్ గాడ్. విత్ ఫాదర్ గాడ్. స్తోత్రం. హల్లెలూయా. ప్రేయింగ్ టు హిమ్ ఇన్ సీక్రెట్. ఇక్కడ రహస్యమందున్న తండ్రి అని చెప్పలేదులేండి. సరే, 9వ వచనం, ప్రే లైక్ దిస్, అవర్ బిలవడ్ ఫాదర్ డ్వెలింగ్ ఇన్ ద హెవెన్లీ realms. Our beloved Father dwelling in the heavenly realms. స్తోత్రం. May the glory of your name be center on which our lives turn. వీటన్నిటిలోకి వివరాల్లోకి వెళ్ళలేదు, కానీ రహస్యమందున్న తండ్రి. పరలోకము రహస్యము అని చెప్పబడింది. దట్స్ ఎ మిస్టరీ. హెవెన్ ఈజ్ ఎ మిస్టరీ. అందరికీ కాదు. ఎక్కడున్నాయండి పరలోకం నరకం? పరలోకం మనం ఆనందం కొట్టే పరలోకం భూమి మీద ఉన్నట్టే కదా అని వాదించేవాడికి హెవెన్ వాజ్ ఎ మిస్టరీ. స్తోత్రం. ప్రకటన గ్రంథము 21, 22 అధ్యాయంలో పరలోకాన్ని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ఆయన క్రీస్తులో ఉన్నాడు, క్రీస్తుతో ఉన్నాడు, క్రీస్తుతోనూ క్రీస్తులోనూ ఉన్నాడు తండ్రి. తండ్రి ఎక్కడా అనేటువంటి ప్రశ్నకి, ఒక్క ప్రశ్నకి 4 సమాధానాలు మనం చెప్పబోతున్నాం. ఒక ప్రశ్న 4 జవాబులు. 3వ విషయం, ఆయన రహస్యమందున్నాడు, పరలోకమందున్నాడు, లేదా పైన ఉన్నాడు, మునుపున్న చోటు అని చెప్పబడిన చోటు ఉన్నాడు, అనేక నివాస స్థలములు కలిగిన చోటు ఉన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారం. స్తోత్రం. తండ్రి ఎక్కడా లేడు అనుకుంటున్నారు. తండ్రి యొక్క స్థలం చెప్తే తండ్రి స్థలంలోకి నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు, నా తండ్రి ఉన్న చోటికి మీరు రాలేరు. కాబట్టి ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకోవడంలో అర్థం లేదు. ఎక్కడ ఉన్నాడు అనేది వీళ్ళ ప్రశ్న అయితే, ఆయన ఎవరు అనేది యేసు ప్రభు తర్వాత వచనాల్లో చెప్పాడు ఆన్సర్. తండ్రి ఎవరో చెప్పాడు, వాళ్ళ తండ్రి ఎవరో చెప్పాడు. ఆయన తండ్రిని గురించి ప్రశ్నించినప్పుడు వాళ్ళ తండ్రి ఎవరు అనేది యేసు ప్రభు చెప్పాడని గుర్తుకు పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిగా, లేకపోతే 4వదిగా మనం ఆలోచిస్తే, తండ్రి ఎక్కడున్నాడు, ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉండే అవకాశం ఉంది? ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఆయన సర్వవ్యాపకుడు, ఆయన ఎక్కడైనా ఉంటాడు. కానీ వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి కనుక, మనల్ని అడిగిన పరిచయులకి సమాధానం చెప్పాలి కనుక 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. 1 యోహాను 2:23, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. కుమారుని కొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు అనే దగ్గర ఫుట్ నోట్లో మూల భాషలో కలిగి ఉన్నవాడు. అంటే కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు, అనగా యేసును ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని కలిగి ఉన్నవాడు కాదు. అంటే కుమారుని ఒప్పుకున్నవాడు మాత్రమే తండ్రిని కలిగి ఉంటాడు, పొంది ఉంటాడు, లేకపోతే తండ్రి లోపల నివాసం చేస్తుంటాడు అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. స్తోత్రం. అనగా తండ్రి నివాసము ఎక్కడుందంటే, దైవ నివాసము మనుషులతో కూడానున్నది అని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూడగలం. దైవ నివాసము, తండ్రి నివాసము మనుషులతో కూడా ఉంది, మనుషుల మధ్యలో ఉంది. దేవుని స్తోత్రం.
తండ్రి ఎక్కడ ఉన్నాడు అనేదాన్ని మనం అర్థం చేసుకుంటే 2వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. స్తోత్రం. హూ ఎవర్ రిజెక్ట్స్ ద సన్ రిజెక్ట్స్ ద ఫాదర్, హూ ఎవర్ ఎంబ్రేసెస్ ద సన్ ఎంబ్రేసెస్ ద ఫాదర్ ఆల్సో. స్తోత్రం. తండ్రిని ఆలింగనం చేసుకోవడం లేకపోతే ఒప్పుకోవడం, ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఒప్పుకోవడం, కన్ఫెస్ చేయడం. స్తోత్రం. అనగా కుమారుని ఒప్పుకోనని ప్రతివాడు, కుమారుణ్ణి పరిచయం ఒప్పుకోలేదు, యేసును ఒప్పుకోలేదు, మెస్సియాగా ఒప్పుకోలేదు. కాబట్టి తండ్రి వారి యందు నివసించే అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. అనగా తండ్రి తను ఒప్పుకొనబడిన చోట, వేర్ హీ వాజ్ కన్ఫెస్డ్ దేర్ హీ వుడ్ బి, వేర్ హీ వాజ్ కన్ఫెస్డ్ బై ద పీపుల్ దేర్ హీ డ్వెల్స్. అనగా తండ్రి ఎక్కడ ఉంటాడు అంటే ఒప్పుకొనబడిన చోట ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాట నేను ఇక్కడ ముగిస్తున్నాను. తండ్రి ఎక్కడున్నాడు, నీ తండ్రి ఎక్కడున్నాడు అన్న ప్రశ్నకి 4 సమాధానాలు మనం చెప్పుకున్నాం. 1, ఆయన క్రీస్తుతో ఉన్నాడు, క్రీస్తులో ఉన్నాడు, రహస్యమందు ఉన్నాడు, ఒప్పుకొనబడిన చోట ఉన్నాడని మనం అర్థం చేసుకున్నాం. దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేయిస్తున్నా. తండ్రి, పరమందున్న తండ్రి ఎక్కడున్నాడు అనే విషయాలు 4 విషయాలు మేము అర్థం చేసుకున్నాం. ఆయన మీతో ఉన్నాడని, మీలో ఉన్నాడని, రహస్యమందు ఉన్నాడని, అంతేకాకుండా ఎవరైతే ఒప్పుకుంటారో ఒప్పుకోబడిన చోట, ఒప్పుకున్న చోట ఉంటాడని మేము మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. కనుక మేము ఒప్పుకుంటూ మేము ముందుకు సాగుతూ సాయం చేయమని, మాతో మీ సాన్నిధ్యాన్ని మేము కలిగి ఉండగలుగుతూ సాయం చేయమని, మీరు మాలో నివసించమని కోరుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు తన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలము ఇదే సమయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృపాక్షేమాలు మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.